ఈ పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ 2019 లో మేము చాలా పార్టీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మరి స్పెషల్ గా ఈ పార్టీ పెట్టడానికి రీజన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చెప్పిన విధంగా చాలా పార్టీలు ఉన్నాయి. 100 రాజకీయ పార్టీలు పైనే ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి ఇప్పుడు మీరు పార్టీ పెట్టాక సీఎం గా పోటీ చేద్దామనా లేక ప్రతిపక్షంగా? సీఎం అవుతారా ప్రతిపక్షం ఏదో అవుతారా అనేది ఫ్యూచర్. ఈ పార్టీ ఉందని అసలు ప్రజలకు తెలుసా? ఖచ్చితంగా తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ. జడా శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టినందుకే మీరు పార్టీ పెట్టారా? అసలు జాడా శ్రవణ్ కుమార్ ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెట్టాం తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ ఎందుకు పెట్టాం అనేది, జాడా శ్రవణ్ కుమార్ పేరు ఎత్తారు కాబట్టి అతని యొక్క సంబంధించిన అంశాలు 2019 లో 2019 సంవత్సరంలో విజయవాడ తూర్పులో పోటీ చేశాడు. 200 ఓట్లు వచ్చినాయి. మంగళగిరి నియోజకవర్గంలో ఓటే లేదు జాడా శ్రవణ్ కుమార్ కి. అక్కడ పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లు ఏంటంటే 416. నారా లోకేష్ గారిని ఓడించడానికి ఆయన ఇక్కడ పోటీ చేశారు. ఇక్కడ పోటీ చేశాడు. శ్రవణ్ కుమార్ గారికి వైరం దేనికి మొదలైంది? జాడా శ్రవణ్ కుమార్ కి నాకు ఎందుకు వైరం మొదలైంది? కుటుంబ తగాదాలు లేవు, సరిహద్దులు తగాదాలు కూడా ఏం లేవు. న్యాయవాది అంటే ముసుగులో ఒక కోణం ఒక వైపు ఉంటుంది, అతను చీకటి కోణం రెండో వైపు ఉంటుంది. నా ప్రాక్టీస్ అడ్వకేట్ కూడా కాదు, మీకు ప్రూఫ్లు కావాలని కూడా చూపిస్తాను. ఆయనకి ఏపీ బార్ కౌన్సిల్ లో మెంబర్షిప్ లేదంటున్నారు, అడ్వకేటే కాదంటున్నారు. ఆయన బాధితులు మీ దగ్గరకు వచ్చారు అంటున్నారు. అంటే మీ దగ్గర డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయా? దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. జాడా శ్రవణ్ కుమార్ అడ్వకేట్ కాదు, నాన్ ప్రాక్టీస్. ఇది అతని యొక్క స్టేట్మెంట్. ఏపీ బార్ కౌన్సిల్ లో మీరు ఆయన మీద కంప్లైంట్ ఎందుకు చేశారు? నేను కంప్లైంట్ చేయాల. ఆయన మీరు అడ్వకేట్ కాదని ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా మీరు అడ్వకేట్ అనడానికి? ఏమన్నా మనిషి అబద్ధం చెప్పినా డాక్యుమెంట్ అబద్ధం చెప్పదు. దిస్ ఇస్ ద ఐడి ప్రూఫ్ ఆఫ్ మీ. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ అసోసియేషన్ వారు ఇచ్చిన ఐడి కార్డ్. దిస్ ఐడి కార్డ్ ఫ్రమ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్. ఆల్ దీస్ ఆర్ డాక్యుమెంట్ ప్రూఫ్స్. ఎందుకు జాడా శ్రవణ్ కుమార్ గారి మీద ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు? జాడా శ్రవణ్ కుమార్ తప్పులు చేశాడు, నేరాలు చేశాడు, పాపాలు చేశాడు, చట్ట వ్యతిరేక పనులు చేశాడు. ఇవన్నీ ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నాడు జాడా శ్రవణ్ కుమార్. అసలు కూటమి ప్రభుత్వం కనుక నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పార్టీ నువ్వు రిమాండ్ లో ఉండేవాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయేవాడు. సొల్లు శ్రావణి యొక్క అబద్ధాలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ పేరు తీయాలి, చంద్రబాబు నాయుడు పేరు తీయాలి, నారా లోకేష్ పేరు తీయాలి, వాళ్ళ మీద గొడ్డగాల్చి మీదేయాలి. అప్పుడు మాత్రమే అతని యొక్క జీవనాధారం. ఎందుకు జాడా శ్రవణ్ కుమార్ గారికి ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారు? సొల్లు శ్రావణ్ కుమార్ చెప్పేది పచ్చి అబద్ధం. కూటమి ప్రభుత్వం మీద ఏదో ఎలిగేషన్ చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు జగన్ గారికి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్ గారితోనే భజన చేస్తున్నారని మీరు అంటున్నారు. ఎందుకని? అట్టొక్కడికి ఇటొక్కడి వేస్తాడు బరువును బట్టి తులాభారం. అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. అంటే అనుమానాలు వస్తున్నాయి. నేను డైరెక్ట్ గా సీఏ గారికి ఈసీ గారు ఫోన్ చేస్తే తన చెస్ట్ మీద పట్టుకొని జాకెట్ లాగి చీర లాగి నన్ను అవమానించాడు జాడా శ్రవణ్ కుమార్ అని కంప్లైంట్ లో రాస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సీఏ గారు ఏసీ గారు ఇండైరెక్ట్ గా జాడా శ్రవణ్ కుమార్ ఒకరితో వేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ శరణ్య. నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో జైభీం శ్రీనివాసరావు గారు ఉన్నారు, రాజ్యాధికార పార్టీ అధినేత. హాయ్ సార్, వెల్కమ్. నమస్తే అమ్మా. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఓకే అమ్మా, ఫైన్. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? షూర్ అమ్మా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీరు రాజ్యాధికార పార్టీస్ ని స్థాపించారు. సో ఈ పార్టీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, దీని వెనుకున్న కారణం ఏంటి? మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ 2019 లో మేము అప్లికేషన్ ఇచ్చి రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు ఈ పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ రాజకీయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా తెలుగు 2 రాష్ట్రాల్లో అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో దళితులకి, గిరిజనులకి, బహుజనులకి, అగ్రవర్ణ పేదలకి, గీత నేత కర్షక కార్మికులకి రాజ్యాధికారం రావాలి. ఎందుకంటే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. అది ఉంటేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది అని ఆ మహానుభావుడు చెప్పాడు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలి. కాబట్టి దానికి ప్లాట్ఫామ్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి. ఈ తెలుగు రాజ్యాధికార సమితి రాజకీయ పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఇది. మరొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైబ్రికేషన్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని అంశాలు వెనకబడి ఉంది. ఈ అంశాలన్నీ ఓవర్కమ్ చేయాలంటే, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అభివృద్ధి పదంలో నడిచి మంచి రాష్ట్రంగా నిలబడాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఈ ఎజెండా కూడా మా పొలిటికల్ పార్టీలో వన్ ఆఫ్ ది ఒక ఎజెండా ఉంది. ఈ ముఖ్య ఉద్దేశాలతో ఈ తెలుగు రాజ్యాధికార సమితి రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పటికీ చాలా పార్టీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మరి స్పెషల్ గా ఈ పార్టీ పెట్టడానికి రీజన్ మీరు ఎంత చెప్పారు కదా, సో ఇప్పుడు ఉన్న పార్టీస్ చేయట్లేదు అంటారా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చెప్పిన విధంగా చాలా పార్టీలు ఉన్నాయమ్మా. 100 రాజకీయ పార్టీ పైనే ఉన్నాయి.
అందులో కూడా ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని పాలసీలు ఉంటాయి, కొన్ని ఎజెండాలు ఉంటాయి. కానీ మా పార్టీ వచ్చేపాటికి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చేటప్పటికి ఆల్రెడీ మా ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ముఖ్య ఆలోచన ఏంటో ఆల్రెడీ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం సాధించాలి, సాధించినప్పుడే అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి సమానంగా ఉంటుంది అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. సరే, మిగిలిన రాజకీయ పార్టీలు ఆ పార్టీల యొక్క పాలసీ, వాళ్ళ యొక్క ఎజెండాలు వాళ్ళకి సంబంధించింది. నా పార్టీకి సంబంధించింది మాత్రం తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన ఎజెండా మాత్రం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఈ రెండు ముఖ్య ఎజెండాలతో, ముఖ్య ఆలోచనతో ఈ పార్టీ స్థాపించడం, ఏర్పడడం జరిగింది. మీరు హైకోర్టు లాయర్, Yes. హైకోర్టు అడ్వకేట్ అయ్యుండి ఇప్పుడు మీరు పార్టీ పెట్టాక సీఎం గా పోటీ చేద్దామనా లేక ప్రతిపక్షంగా ఉందామని చెప్పనా? నా వృత్తి వచ్చేబట్టి నేను న్యాయవాదిని, అడ్వకేట్. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సభ్యత్వం గల అడ్వకేట్ ని, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో కూడా సభ్యత్వం గల న్యాయవాదిని, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో కూడా మెంబర్షిప్ గల న్యాయవాదిని. నా వృత్తి, నా ప్రవృత్తి, నా జీవనాధారం ఏముందంటే అడ్వకేట్, న్యాయవాది వృత్తి. మీరు ఈ ప్రశ్న ఏంటంటే ఇక సీఎం అవుతారా లేకుంటే ప్రతిపక్ష నాయకుడు అవుతారు మీరు అడుగుతున్నారు కదా. గతంలో ఆల్రెడీ 2024లో ఐ వాజ్ కంటెస్టింగ్ యాజ్ ఏ విజయవాడ పార్లమెంట్ ఎంపీ కంటెస్ట్ క్యాండిడేట్ గా నేను చేశాను. ఆల్రెడీ గతంలో విజయవాడ పార్లమెంట్ కి ఒక ఎంపీగా నేను పోటీ చేశాను. ఆల్రెడీ సీఎం అవుతారా ప్రతిపక్షం ఏదో అవుతారా అనేది ఫ్యూచర్ ప్రజలు నిర్ణయించాలి. కానీ ఖచ్చితంగా ప్రజలకు మాత్రం మంచి చేసే నాయకుడు మాత్రం గుర్తింపు తెచ్చుకుంటాను, ఆ విధంగా పనిచేస్తాను ఖచ్చితంగా. మరి ఈ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ పార్టీ ఉందని అసలు ప్రజలకు తెలుసా? ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ గతంలో కూడా పోటీ చేసింది. మీరు రీసెంట్ గా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా టీఆర్ఎస్ పార్టీ అనగా తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ పోటీ చేసింది. పోటీ చేసి టాప్ 6 లో నిలిచింది. అక్కడ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో టాప్ 6 లో మా పార్టీ నిలబడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో నిర్వహించిన 2024 సంవత్సరంలో నిర్వహించిన ఎలక్షన్ లో మా పార్టీ నుంచి 135 మంది 135 క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడ్డాము. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 ఓట్ల పైన వచ్చినాయి. మాకు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు రాకపోయినా సరే మేము తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నుంచి కొంతమంది క్యాండిడేట్స్ పోటీ చేశారు. టోటల్ నెంబర్ వచ్చి 135. ఆ 135 లో మాకు 1,00,000 ఓట్ల పైన వచ్చినాయి. హైయెస్ట్ గా చూస్తే మా క్యాండిడేట్ కి అరకులో హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. 10,000 to 20,000 మధ్యలో వచ్చినాయి మాకు. అక్కడ మేము ఒక్క రూపాయి గాని, మద్యం గాని, లాబింగ్ గాని ఎటువంటి చేయాలి, జెన్యున్ గా మేము పోటీ చేసాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధంగా అన్ని రూల్స్ లోబడి మేము ప్రచారం చేసుకున్నాం. మా క్యాండిడేట్ కి, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ క్యాండిడేట్ కి అరకులో 10,000 to 20,000 ఓట్లు వచ్చినాయి. ఖచ్చితంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో తెలిసిన ఉన్న పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ. ఈ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ పరిచయం ఉన్న పార్టీ. జడా శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టినందుకే మీరు పార్టీ పెట్టారా? అసలు జాడా శ్రవణ్ కుమార్ ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాడా శ్రవణ్ కుమార్ యొక్క పార్టీ అప్ టు అతనికి సంబంధించింది. మేము ఎందుకు పెట్టాం, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ ఎందుకు పెట్టాం అనేది దాని యొక్క ముఖ్య ఆలోచన, ముఖ్య ఎజెండా మీకు అలా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కావాలి. సరే, మీరు జాడా శ్రవణ్ కుమార్ పేరు ఎత్తారు కాబట్టి అతని యొక్క సంబంధించిన అంశాలు రెండు చెప్తాను. అతను 2019లో ముందడుగు ప్రజా పార్టీ అని పెట్టాడు. సరే, అతను పేరు చెప్పారు కాబట్టి అతని గురించే మాట్లాడతాను. అతను విజయవాడలో 2019లో 2019 సంవత్సరంలో విజయవాడ తూర్పులో పోటీ చేశాడు ముందడుగు ప్రజా పార్టీ నుంచి. ఎన్ని ఓట్లు వచ్చింది తెలుసా మీకు? 200 ఓట్లు వచ్చినాయి. అంటే 10 అటు ఇటు, ఆ 210 16 అటు ఇటు 200 ఓట్లు వచ్చినాయి. ఇన్ ది ఇయర్ ఆఫ్ 2019 జాడా శ్రవణ్ కుమార్ ముందడుగు ప్రజా పార్టీ నుంచి 200 ఓట్లు వచ్చినాయి. అది 2019లో. కమింగ్ టు 2024 అదే జాడా శ్రవణ్ కుమార్ మంగళగిరిలో నియోజకవర్గం నిలబడ్డాడు, తాడికొండ నియోజకవర్గం నిలబడ్డాడు. అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే అయిన మంత్రివర్యులైన నారా లోకేష్ గారిని ఓడించాలి అన్న ఉద్దేశంతో జాడా శ్రవణ్ కుమార్ నాన్ లోకల్, అక్కడ ఓటే లేదు, మంగళగిరి నియోజకవర్గంలో ఓటే లేదు జాడా శ్రవణ్ కుమార్ కి. ఆయన అక్కడ పోటీ చేశాడు. అక్కడ పోటీ చేస్తే అతనికి వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా? 416. నారా లోకేష్ గారిని ఓడించడానికి ఆయన ఇక్కడ పోటీ చేశాడు అని అతను ఆలోచన. అతనికి వచ్చిన ఓట్లు 416. నోటాకి నోట్ వచ్చింది తెలుసా? డబల్ వచ్చినాయి. డబల్ గానీ ఇంకెక్కువ వచ్చింది. జనాలు ఆయన నమ్మలేదు అంటున్నారు. నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడికొండలు ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 71 వచ్చినాయి. నోటాకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 890
అటు ఇటు వచ్చింది. అంటే నోటాకు కూడా దగ్గరలో అడ్రస్ లో లేడు జాడా శ్రవణ్ కుమార్. నోటాకున్న విలువ జాడా శ్రవణ్ కుమార్ గారికి లేదంటున్నారు. నోటాకే ఎక్కువ విలువ ఉంది అంటున్నారు. ఓకే, అసలు అతనికి విలువ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నోటాకి ఎక్కువ విలువ ఉంది వెన్ కంపేరింగ్ విత్ జాడా శ్రవణ్ కుమార్. సో దిస్ ఇస్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జాడా శ్రవణ్ కుమార్. అసలు మీకు జాడా శ్రవణ్ కుమార్ గారికి వైరం దేనికి మొదలైంది? మీరు మంచి ప్రశ్న వేశారమ్మా. జాడా శ్రవణ్ కుమార్ కి నాకు ఎందుకు వైరం మొదలైంది? జాడా శ్రవణ్ కుమార్ నాకు ఏమి కుటుంబ తగాదాలు లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిహద్దుల తగాదాలు కూడా ఏం లేవు. అతని యొక్క బాధితులు ఒక న్యాయవాదిగా, ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన అధ్యక్షుడుగా, అతని చేతిలో ఎవరైతే అన్యాయానికి మోసానికి గురైన ప్రజలు బాధితులు ఉన్నారో వాళ్ళు నన్ను మీట్ అవడం జరిగింది. అతని యొక్క అన్యాయాలు మోసాలు వాళ్ళు చెప్తా ఉంటే మరీ దారుణం. న్యాయవాది అనే ముసుగులో అన్యాయాలు చేస్తా ఉన్నాడు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన ముసుగులో అంత అతనికి వచ్చే ఒక కోణం ఒకవైపు ఉంటుంది, అతని చీకటి కోణం రెండో వైపు ఉంటుంది. అసలు ఈ సందర్భంగా అతను న్యాయవాది అవునో కాదో కూడా చాలా డౌట్లు ఉన్నాయి. అసలు అతను ప్రాక్టీస్ అడ్వకేట్ కూడా కాదు. మీకు ప్రూఫ్లు కావాలని కూడా చూపిస్తాను. అదే మీరు ఆయనకి అసలు ఏపీ బార్ కౌన్సిల్ లో మెంబర్షిప్ లేదంటున్నారు, ఆయన అడ్వకేటే కాదంటున్నారు, ఆయన బాధితులు మీ దగ్గరకు వచ్చారు అంటున్నారు. అంటే మీ దగ్గర డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ఉన్నాయా? దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. మీకు కూడా ఒక కాపీ ఇస్తాను, ఒక కాపీ మీరు చూడండి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. దిస్ డాక్యుమెంట్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ ది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్. ఇందులో జాడా శ్రవణ్ కుమార్ యొక్క ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్వకేట్ ఏమి ఎన్రోల్ అయ్యాడు? జాడా శ్రవణ్ కుమార్. అతని యొక్క ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి? ఎన్రోల్మెంట్ నెంబరు 758/2004 అని ఉంది. కింద చూస్తే అసలు పాయింట్ ఇక్కడ చూస్తే స్టేటస్ COPNP అంటే నాన్ ప్రాక్టీస్, ఎన్పి అంటే నాన్ ప్రాక్టీస్. అంటే దీన్ని బట్టి ఈ అఫిషియల్ వెబ్సైట్ లో ఉన్న స్టేటస్ బట్టి జాడా శ్రవణ్ కుమార్ అడ్వకేట్ కాదు, నాన్ ప్రాక్టీస్ అతని స్టేటస్. చూస్తే ఇక్కడ పైన చూస్తే డేట్ ఏముంది? ఇక్కడ 3/20/2026, టైము 11:27, 20వ తారీఖు 3వ నెల 2026. అంటే దిస్ డేట్ ఈజ్ టుడే. ఈ రోజు ప్రజెంట్ తీసుకున్న డాక్యుమెంట్ ఇది. ప్రజెంట్ ఆన్లైన్ లో తీసుకున్న డాక్యుమెంట్ 20వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో టైం వచ్చేసి 11:27 AM తీసిన డాక్యుమెంట్ ఇది, ప్రజెంట్ స్టేటస్. సో దీన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జాడా శ్రవణ్ కుమార్ న్యాయవాది కాదు, నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్. అతను నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ కాదు, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది కాదు. ఇది అతని యొక్క స్టేట్మెంట్. సో దీన్ని బట్టి అతను ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో ఏ కోర్టులో కూడా ఈజ్ నాట్ ఎంటైల్డ్ టు ఫైల్ ది వకాలత్. సో కొంతమంది అమాయకులు అతని విజయవాడలో ఉన్న గాంధీనగర్ ఆఫీస్కి వెళ్తున్నారు. అతను అడిగిన ఫీజు అబద్ధాలతో మోసాలతో మాయమాటలు చెప్పి ఫీజు తీసుకుంటున్నాడు, వకాలతాలు వేస్తున్నాడు. కానీ రేపు పొద్దున ఆపోజిట్ పార్టీ ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే అతని వకాలతో ఇన్వాలిడ్ అవుతుంది, యాజ్ పర్ లా ఇన్వాలిడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్ అమ్మా. ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాలంటారు ఆయన అసలు అడ్వకేటే కాదని. ఎన్రోల్ అయ్యాడు కానీ నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్. ఓకే, ప్రాక్టీస్ అడ్వకేట్ కాదు. ఏపీ బార్ కౌన్సిల్ లో మీరు ఆయన మీద కంప్లైంట్ ఎందుకు చేశారు? నేను కంప్లైంట్ చేయాల. ఇది ఒక డాక్యుమెంట్ ఏంటంటే 2023లో 27 నెలన ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరంటే SR నెంబర్ 45/2023 శ్రీ కె హనుమంత్ రెడ్డి గారు. హీస్ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ. అగెనిస్ట్ అడ్వకేట్ రెస్పాండెంట్ శ్రీ జాడా శ్రవణ్ కుమార్. స్టేటస్ ఈజ్ కంప్లైంట్ రెఫర్ టు డిసిప్లినరీ కమిటీ. అంటే హనుమంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తుడు కంప్లైంట్ చేశాడు 2023లో ఏపీ బార్ కౌన్సిల్లో. ఇంకొక ఆమె 63 SR నెంబర్ 63/2023 శ్రీమతి గనిపినేని అనంత లక్ష్మి. ఐ థింక్ సో షీ బిలాంగ్స్ టు ఓసీ కమ్మ సామాజిక వర్గం. ఇందులో రెస్పాండెంట్ ఎవరంటే శ్రీ జాడా శ్రవణ్ కుమార్. కంప్లైంట్ రెఫర్స్ టు డిసిప్లినరీ కమిటీ. ఒక రెడ్డి కులస్తుడు, ఒక కమ్మ సమాజం సంబంధించిన ఒక మహిళ, వీళ్ళిద్దరూ ఏపీ బార్ కౌన్సిల్ లో జాడా శ్రవణ్ కుమార్ చేతిలో మాకు మోసం జరిగింది, జాడా శ్రవణ్ కుమార్ మమ్మల్ని అన్యాయం చేశాడు, అతను మేము లాయర్ అనుకుని మా కేసు అప్పచెప్తే మమ్మల్ని మోసం చేశాడు. ఒక కేసు దాదాపు వచ్చేసి 30 లక్షలు, ఇంకొక కేసు వచ్చేసి దాదాపు వచ్చి 50 లక్షలు నష్టం జరిగింది, మాకు న్యాయం చేయండి, ఏమైనా ఉంటే జాడా శ్రవణ్ కుమార్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, జాడా శ్రవణ్ కుమార్ యొక్క అడ్వకేట్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి వీళ్ళిద్దరు 2023లో ఏపీ బార్ కౌన్సిల్ అమరావతి కంప్లీట్ చేశారు. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్ అమ్మా. జాడా శ్రవణ్ కుమార్ గారు అడ్వకేటే కాదని మీరు ఆరోపిస్తున్నారు, మీరు అడ్వకేట్ కాదని ఆరోపిస్తున్నారు. మరి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా మీరు అడ్వకేట్ అనడానికి ఏమన్నా? దానికి కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తా.
ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ అడ్వకేట్ ని, దానికి డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తా. ఖచ్చితంగా జాడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్. ఇది ఈ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంది, నేను చదువుతాను, మీరు చూడండి. బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, లిస్ట్ ఆఫ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అండర్ ది సర్టిఫికేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ వెరిఫికేషన్ రూల్స్ 2015, అడ్వకేట్ ఎన్రోల్డ్ prior to 2010. ఇది బార్ కౌన్సిల్ వారు అఫిషియల్ గా ఇచ్చిన డేటా. ఈ డేటాలో ఈ పేజీ వైపు తిప్పితే, ఇది బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన డేటాలో ఈ పేజీ తిప్పితే ఇక్కడ సీరియల్ నెంబర్ 12073, సీరియల్ నెంబర్ 12073లో అతని ఎన్రోల్మెంట్ నెంబర్ AP/758 of 2004, అడ్వకేట్ నేమ్ శ్రావణ్ కుమార్ జాడా, ప్రాక్టీస్ విజయవాడ, అడ్రస్ 32-12-1-1 లావణ్య అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ B3, బోయపాటి మాధవరావు స్ట్రీట్, మొగల్రాజపురం, విజయవాడ. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. అంటే జాడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నాన్ ప్రాక్టీస్ లిస్ట్ లో ఉన్నాడు. జాడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నాన్ ప్రాక్టీస్ లిస్ట్ లో ఉన్నాడు. ఈ లిస్ట్ ఇచ్చింది ఎవరు? సాక్షాత్ ఏపీ బార్ కౌన్సిల్ అమరావతి వారు. ఇది దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ప్రూఫ్. జాడా శ్రవణ్ కుమార్ నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ అని చెప్పడం డాక్యుమెంట్ ప్రూఫ్. మనిషి అబద్ధం చెప్పినా డాక్యుమెంట్ అబద్ధం చెప్పదు. ఇది ఒకటి. మరొకటి, వెబ్సైట్ లోకి వెళ్తే వెబ్సైట్ లో వెళ్తే ఎనీవన్ కెన్ సీ ద డాక్యుమెంట్. నేను కూడా ఐ హావ్ టేకెన్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ ది అఫిషియల్ వెబ్సైట్. సో కమింగ్ టు మీ, నా దగ్గరకు వస్తే దిస్ ఇస్ ద ఐడి ప్రూఫ్ ఆఫ్ మీ అబౌట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ అసోసియేషన్ వారు ఇచ్చిన ఐడి కార్డ్. ఐఎమ్ ఏ ప్రాక్టీస్ అడ్వకేట్. దిస్ ఐడి కార్డ్ ఫ్రమ్ తెలంగాణ హైకోర్ట్. దిస్ ఐడి కార్డ్ ఫ్రమ్ తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ అసోసియేషన్. శ్రీనివాసరావు అనే నేను ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఇచ్చిన ఐడి కార్డు. ఇది సుప్రీంకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ వారు ఇచ్చిన ఐడి కార్డు. అదే విధంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్ లో కూడా నాకు లైవ్ మెంబర్షిప్ గల వ్యక్తిని. నేను లైవ్ లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ప్రూఫ్లు ఇవి. ఈ డాక్యుమెంట్ లో జాడా శ్రావణ్ కుమార్ నాన్ ప్రాక్టీస్ ప్రూఫ్ ఇది. ఆల్ దీస్ ఆర్ డాక్యుమెంట్ ప్రూఫ్స్. మీరు అడ్వకేట్ అనడానికి, ఆయన కాదనడానికి. ఒకే కమ్యూనిటీలో ఉండే మీరు ఎందుకు జాడా శ్రవణ్ కుమార్ గారి మీద ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు? అసలు ఆయన బాధితులు ఎంతమంది ఉన్నారు? ఒకే కమ్యూనిటీ, ఒకే అడ్వకేట్, ఒకే రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. ఈ స్టేటస్ కాదులేగమ్మా. జాడా శ్రవణ్ కుమార్ తప్పులు చేశాడు, నేరాలు చేశాడు, పాపాలు చేశాడు, చట్ట వ్యతిరేక పనులు చేశాడు. ఇవన్నీ ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనిపిస్తున్నారు జాడా శ్రావణ్ కుమార్. అతని బాధితులే స్వచ్ఛందంగా వస్తున్నారు. అతని బాధితులే స్వచ్ఛందంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర స్థాయిలో పలు పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అదే విధంగా బార్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎవరో చేసే కాదు. అతను డిఫెండ్ చేసుకోవడానికి ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు, బార్ కౌన్సిల్ కేసులు కూటమి ప్రభుత్వం పెట్టేస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిస్తున్నారు. ఇవి పచ్చి అబద్ధం. అసలు కూటమి ప్రభుత్వం కనుక నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పాటికి నువ్వు రిమాండ్ లో ఉండేవాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయేవాడు. నీ మీద ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల. కానీ నీ చేతిలో ఎవరైతే అన్యాయానికి గురయ్యారు, నీ చేతిలో ఎవరైతే ఆర్థిక నష్టానికి అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ బాధితులందరూ వస్తున్నారు. వారి యొక్క హక్కుల కోసం వారి యొక్క న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో పలు పోలీస్ స్టేషన్లు నీ మీద క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అమరావతిలో కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకో విషయం, రీసెంట్ గా ఓ పెద్ద ఛానల్లో లైవ్ మీటింగ్ లో పెడుతూ, ప్రెస్ మీట్ పెడుతూ, ఈ పోలీస్ స్టేషన్ క్రిమినల్ కేసులు ఇవన్నీ బార్ కౌన్సిల్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు, డైరెక్ట్ గా లోకేష్ పర్యవేక్షిస్తున్నాడు అన్నాడు. ఇదంతా సొల్లు శ్రావణి యొక్క అబద్ధాలు. ఇవన్నీ చూస్తే ఉండాలి చూపించాను మీకు నేను. అంటే మీరు అనేది ఆయనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏ పని లేదు, ఈయన మీదే ఫోకస్ చేస్తున్న ఒక పని ఉందని ఆయన ఆలోచిస్తున్నారు. ఇతని యొక్క వ్యవసాయ శైలి డైలీ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి, పవన్ కళ్యాణ్ పేరు తీయాలి, చంద్రబాబు నాయుడు పేరు తీయాలి, నారా లోకేష్ పేరు తీయాలి, వాళ్ళ మీద గొడ్డగాల్చి మీదేయాలి. అప్పుడు మాత్రమే అతని యొక్క జీవనాధారం. అంటే ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్స్ చేసి ఈయన బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా జరిగేది అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫే ఇస్తున్నాను. ఎందుకంటే అతని మీద కేసులు పెట్టేది అతని యొక్క బాధితులు, అతని యొక్క విక్టిమ్స్, అతని చేతిలో మోసాలకు అన్యాయాలకు గురైన వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకు జాడా శ్రవణ్ కుమార్ గారికి ఇంత మంది వ్యతిరేకంగా ఉన్నారు? అతను చేసిన పాపాలమ్మా, చెప్పాను కదా, అతను చేసిన తప్పులు, పాపాలు, చట్ట వ్యతిరేక పనులు అతను చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమే ఉంది, గణపనేని అనంత లక్ష్మి గారు ఏమి ఇచ్చిన కంప్లైంట్ లో దగ్గర అప్రాక్సిమేట్ గా అమౌంట్ 50 లక్షలు నష్టపోయింది జాడా శ్రవణ్ కుమార్ చేతిలో. 50 లక్షల 30 లక్షల కేసు కూడా ఉంది. ఈ విధంగా చూస్తే ఇది బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? ఇక్కడ చూస్తే ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? 27/2023
7/20/23 బార్ కౌన్సిల్ లో కంప్లీట్ ఇచ్చారు ఎగనెస్ట్ జాడా శ్రవణ్ కుమార్. సరే కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేపిస్తా అన్నారు కదా, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ అయింది? 2024 13 మే నెల ఎలక్షన్ జరిగింది. అవును. 13 మే 2024 ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ ఎప్పుడు జరిగింది? జూన్ 4 జరిగింది. కౌంటింగ్ జూన్ 4 2024. గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది? చీఫ్ మినిస్టర్ ఆయన ఎప్పుడు వదిలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? జూన్ 12. అంటే క్లియర్ గా జూన్ 12 2024. ఈ కంప్లీట్ ఎప్పుడు పెట్టారు? 2023. అసలు 2023లో కూటమి ప్రభుత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సీఎమ్మా? వీళ్ళు క్యాబినెట్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎమ్మా? సో దీని ప్రకారం చూస్తే ఈ ఆన్ రికార్డ్ చూస్తే సొల్లు శ్రావణ్ కుమార్ చెప్పేది పచ్చి అబద్ధం. అతను డిఫెండ్ చేసుకోవడం కోసం, అతను తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం, అతను చేసిన చట్ట వ్యతిరేక పనులు మొత్తం దాచిపెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం మీద ఏదో ఎలిగేషన్ చేస్తున్నాడు. మరి అలా అయితే ఆయన ఒకప్పుడు జగన్ గారికి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఇప్పుడు జగన్ గారితోనే భజన చేస్తున్నారని మీరు అంటున్నారు, ఎందుకని? నేనేమంటలేదమ్మా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ శ్రావణ్ కుమార్ గొడ్డగాల్చి మీదేసిన A to Z తిట్టు పడేశాడు. జగన్మోహన్ రెడ్డిని తిట్టంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ని తిట్టంటూ లేదు జాడా శ్రావణ్ కుమార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవాడికి జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్నాడు. ఎందుకు భజన చేస్తున్నా అంటే దానికి చెప్తా. ఈ జాడా శ్రావణ్ కుమార్ ఏదో పొలిటికల్ పార్టీ పెట్టుకొని నేను అడ్డవిగెట్ని, నేను మాజీ న్యాయమూర్తిని అని కొన్ని డైలాగులు కొడుతూ T5 మూర్తి గారు అని ఆయన ఉన్నాడు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, మంచి వ్యక్తి, కొంచెం జీలున్న జర్నలిస్టే. ఆయన కొంచెం ఎంకరేజ్ చేశాడు మనోడిని. ఎందుకు? బడుగు బలహీన వర్గాల తప్పున కొంచెం వాయిస్ వినిపిస్తాడు, ప్రజలకు ఏదో మంచి చేస్తాడన్న ఆలోచనతో T5 వారు, ABN వారు, మహా టీవీ వారు, ఈటీవీ వారు, కొన్ని మిగతా ఛానల్ మొత్తం ఇతను ఎంటర్టైన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇతను ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇతను ఎప్పుడైతే దొంగ అని, ఎప్పుడైతే లంగా అని, ఇతని మీద ఎప్పుడైతే క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని, ఎప్పుడైతే బార్ కౌన్స్ కంప్లైంట్ పెట్టారు, ప్రజలను మోసం చేస్తున్నాడు, ఇతను డబ్బు అక్రమ సంపాదన ధ్యేయంగా చేస్తున్నాడు, ఇవన్నీ ఫ్యాక్ట్ అని వాళ్ళ దృష్టికి రాగానే గెట్ అవుట్ ఫ్రమ్ ABN, గెట్ అవుట్ ఫ్రమ్ TV5, గెట్ అవుట్ ఫ్రమ్ మహా టీవీ, గెట్ అవుట్ ఫ్రమ్ అదర్ ఛానల్స్. సో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని బాయ్కాట్ చేసినాయి. ఎందుకంటే ఇతను ప్రజల్ని దోచుకుంటున్నాడు, మోసగాడు, ఇతను పర్ఫెక్ట్ కాదు, మోసగాడు అని. ఈ తరుణంలో ఎప్పుడైతే ఈ ఛానల్స్ బైహార్ట్ చేశారో కొన్ని యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు మనోడు. ఒక 2 నెలలు వెళ్ళాడు. 2 నెలలు వెళ్ళినప్పుడు కొన్ని మనోడు ప్రెస్ మీట్ పెట్టడం బాగా అలవాటు కదా, ఉద్యోగం అట్టా వదిలేశాడు. ఆ ప్రాక్టీస్ కూడా ఉన్నంతసేపు జరిగింది. కొన్ని ఛానల్ చేస్తుంటే వ్యూస్ ఎన్ని వస్తున్నాయంటే అది 1 month అయినా 2 months అయినా 10, 30, 40, 50, 100 దాట్ల అమ్మో ఈ స్టైల్ మార్చేశాడు. జీవనోపాధికి చాలా కష్టం అయిపోతున్నా స్టైల్ మార్చి వైసీపీ అనే చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. నేను చంద్రబాబు తిడతాను, పవన్ కళ్యాణ్ తిడతాను, వాళ్ళ మీద కేసులు వేస్తాను, అది చేస్తా, డామ్ డూమ్ అని వాళ్ళ దగ్గరికి వాళ్ళ చెట్టు కిందకి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు కింద వెళ్ళిన కార్యక్రమం బాగానే ఈ కొన్ని రోజులు సాక్షి లైవ్ పెడతా ఉంది. ఏదో ఒక రోజు మళ్ళీ ఈ పోటుగాడే ఈ జాడా శ్రావణ్ కుమారే జగన్మోహన్ రెడ్డి చేత నేను మంచి జాడా శ్రావణ్ కుమార్ మంచోడు అనిపించుకుంటాను, ఎమ్మెల్యే తెచ్చుకుంటాను, డిప్యూటీ సీఎం అవుతాను అని ఇతనికితనే ఊహలో కళ్ళకంటా ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి దొంగ అంటాడు మళ్ళీ. అప్పుడు సాక్షి లైవ్ క్యాన్సిల్ అయిపోద్ది, సాక్షి లైవ్ తీసేస్తారు. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే ఆయన అటొక్క అడుగు ఇటొక్క అడుగు వేస్తారు అని చెప్తున్నారు. అటొక్క అడుగు ఇటొక్క అడుగు వేస్తాడు బరువును బట్టి. తులాభారం మన సరుకులకి వెళ్తాం కదా, కిరాణా షాప్కి వెళ్తే ఒక 1/2 kg మాకు చింతపండు ఉండే, కేజీ పంచదార ఉండే తులాభారం వేస్తారు. ఇటువైపు సరుకులు వేస్తారు, ఇటువైపు రాళ్ళు వేస్తారు. ఎటు తులాభారం ఉంటే అటు తులాభారం. ఏ పార్టీ అయినా ఎక్కువ కాలం నమ్మదు కదండి. నమ్మదు కదండి. అతని యొక్క టార్గెట్, అతను ఆఫీసులో పనిచేస్తున్న జూనియర్సే అతని టార్గెట్ 100 కోట్లు సంపాదించాలి. ఎందుకు 100 కోట్లు సంపాదించాలంటే ఏదో పొలిటికల్ పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ బీఫామ్ తెచ్చుకోవాలి ఎమ్మెల్యేగా. ఒక 50 కోట్లు పంచాలి. 50 కోట్లు పంచాలి అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే ప్రజలు దోచుకోవాలి. ఇప్పుడు వరకు 30 కోట్లు సంపాదించాడు. ఇంకా 2029 వచ్చే లోపు ఇంకా 70 కోట్లు సంపాదించాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంత జరుగుతుందని తెలిసి ప్రజలు మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే? ఎవరు వెళ్తున్నారమ్మా? ఎవరు వెళ్ళట్లేదే. ఇప్పుడు అంతా ఆగిపోయారా? ఆగిపోయారుగా. ఇప్పుడు చూస్తారా, ఇది చూస్తారా, ఇవన్నీ ప్రూఫ్సా? 2019 లో బీకామ్ లో ఫిజిక్స్ అని ఒక సెంటెన్స్, ఒక వీడియో వస్తే తెలుగు 2 రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది. మామూలు వైరల్ అవ్వాల. బీకామ్ లో ఫిజిక్స్ అనేది తెలుగు 2 రాష్ట్రాలు మామూలు వైరల్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ చెట్టు కింద ఉన్న వైసీపీని వాడుకున్న జాడా శ్రావణ్ కుమార్ బీకామ్ లో ఫిజిక్స్ కంటే డబల్ వైరల్ అవుతున్నాడు. చదవండి ఒకసారి.
చదవండి. పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన జాడా శ్రవణ్ కుమార్ ఒకసారి కెమెరా నా చదివి చదవండి. దగ్గర లక్షలు తీసుకొని కొడుతున్నారు. ఇవన్నీ వీళ్ళందరూ నిజమైన బాధితులు. ఆయన విక్టిమ్స్ అండి. మరి ఆయన కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఒకప్పుడు విక్టిమ్స్, ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్స్ అగైన్స్ జాడా శ్రవణ్ కుమార్. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు తిట్టే స్థాయి నీకు ఉందా? క్వశ్చన్ మార్క్. మా దళిత బిడ్డలు మోసం చేసిన వ్యక్తివి, కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఏమే జాడా శ్రవణ్ కుమార్ భాగవతం బయట పెట్టిన అనలిస్ట్ సుధాకర్. ఏమి చూడండి, కర్రా జైవి గారు అని చెప్పి ఏమా జలరంగి, విచ్ ఇస్ నియరెస్ట్ కావాలి. ఈవిడే కదా. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హాస్పిటల్లో, ఆమె 1,50,000 ఇచ్చింది, కేసు ఇచ్చింది. మొత్తం న్యాయం జరగాలని కోరుకుంటుంది, దాని రివర్స్ అన్యాయం జరిగింది. జాడా శ్రవణ్ కుమార్ చేతిలో మోసపోయింది, అన్యాయానికి గురైంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చింది. విజయవాడ సిటీలో కమిషనరేట్ లో. ఈ పాయింట్ మీరు కట్ చేయమాకండి, ఈ పాయింట్ మీరు కట్ చేయొద్దు, ఖచ్చితంగా ప్లే చేయండి. ఈ కర్రా జైమ్ గారు విజయవాడ కమిషనరేట్ లో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. 50,000 అనేది ఫోన్ పే, 50,000 ఫోన్ పే, 1 lakh నగదు ఇస్తే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే, పాపం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఏ గారికి, ఏసీబీ గారికి జాడా శ్రవణ్ మీద బాగా ప్రేమ ఉంది. ఎఫ్ఐఆర్ అట్లా ఇప్పటి వరకు ఆమె కంప్లైంట్ ఇచ్చి 2 weeks అవుతుంది. కంప్లైంట్ బిలాంగ్స్ టు కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఆయనకు అనుకూలంగా అలాంటి అనుమానాలు వస్తున్నాయి. నేను డైరెక్ట్ గా సిఏ గారికి, ఏసీబీ గారు ఫోన్ చేస్తే సిపి గారి మీద దోషేశారు. ఆ సిఏ గారు, ఏసీబీ గారు సిపి గారి మీద దోషేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిపి రాజశేఖర్ గారు చాలా హానెస్ట్ పర్సన్. ఎందుకంటే ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ స్పెషల్ పీపీ ఇన్ సిఐడి ఏపీ మంగళగిరి. ఏపీ డీజీ మంగళగిరిలో నేను పనిచేసినప్పుడు ప్రతి ఎస్పీ, డిఐజీ, ఐజీ, ఎడిషనల్ డీజీ నాకు పరిచయాలు ఉన్నాయి. అసలు వాట్ ఈజ్ వాట్ దెమ్ అనేది నాకు బాగా క్లారిటీ ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిపి చాలా పర్ఫెక్ట్ హానెస్ట్ ఆఫీసర్ కూడా. కానీ ఎఫ్ఐఆర్ కర్రా జైమ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఏ గారు, ఏసీబీ గారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఒకరిని చెప్పుకుంటూ సిబి గారి మీద దోషించారు. పరిస్థితి ఇలా ఉంటే జాడా శ్రవణ్ కుమార్ చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధించింది, నన్ను అరెస్ట్ చేస్తుంది అంట. అరే బాబు, నువ్వు గాంధీనగర్లో ఉన్నావు, నీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా నువ్వు మేనేజ్ చేస్తున్నావు, సిఏ గారిని, ఏసీ గారిని మేనేజ్ చేస్తున్నావు. అసలు ముందు నిన్ను అరెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఆర్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ కరెక్ట్ గా చేయట్లేదు అని. ఖచ్చితంగా రికార్డింగ్ కూడా ఉంది. సిఏ గారితో నేను 10 సార్లు మాట్లాడాను, ఏసీబీ గారితో 5 సార్లు మాట్లాడాను, రికార్డింగ్ కూడా ఉంది. ఇది విజయవాడ ఖచ్చితంగా పర్లేదు, ఎవిడెన్స్ ఉంది, పర్లేదమ్మా ఎవిడెన్స్. ఇవన్నీ తీసుకెళ్లి నేను విజయవాడ సిపి గారి ముందు పెట్టేస్తాను. నెక్స్ట్ వెళ్తా ఒక 2 days తర్వాత విజయవాడ సిపి గారి దగ్గర తీసుకెళ్తా. సత్యనారాయణ పోలీస్ స్టేషన్ సిఏ గారి వైఖరి ఎలా ఉంది సార్, ఏసీబీ గారి వైఖరి ఎలా ఉంది సార్, నేను మాట్లాడితే ఇలా చెప్పారు సార్. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సామాన్య మహిళ తన చెస్ట్ మీద పట్టుకొని జాకెట్ లాగి, చీర లాగి నన్ను అవమానించాడు జాడా శ్రవణ్ కుమార్ అని కంప్లైంట్ లో రాస్తే, ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సిఏ గారు, ఏసీబీ గారు ఇండైరెక్ట్ గా జాడా శ్రవణ్ కుమార్ వకాలతో వేస్తున్నారు. ఇండైరెక్ట్ గా జాడా శ్రవణ్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ కాకుండా వీళ్ళిద్దరు వకాలతో వేస్తున్నారు. ఈ విషయాన్ని సిపి గారి దృష్టి తీసుకెళ్తా, హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్తా, పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తా, యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన సీఎం దృష్టికి నేను తీసుకెళ్తా. నేను రాస్తా, నా రాజకీయ పార్టీ లెటర్ ప్యాడ్ మీద నేను వాళ్ళకి లెటర్లు రాస్తా. ఆమె కనుక అన్యాయం జరిగితే వీళ్ళందరి మీద పేర్లు రాసి హైకోర్టులో రిట్ కూడా వేస్తాను. ఖచ్చితంగా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినా కానీ కంప్లైంట్ తీసుకోలేని స్టేజ్ లో పోలీసులు ఉన్నారు. అట్లా ఉంది పరిస్థితి, అట్లా ఉంది. సత్యనారాయణ పోలీస్ స్టేషన్ న్యాయం ఎక్కడున్నట్టు మరి అడగాలి మీరు. మరి సత్యనారాయణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారిని అడగాలి, ఆయన పైన ఉన్న కాంప్లైంట్ అదే ఏసీబీ గారిని అడగాలి. పాపం ఇదంతా సిబి గారి దృష్టికి వెళ్ళలేదు నేను అనుకుంటున్నా. ఇదంతా సిబి గారి దృష్టికి నేను 2 days తీసుకెళ్తా. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వకుండా మీరు కోర్టులో కేసు వేయలేరా ఆయన మీద, ఆవిడ గురించి? ఇప్పుడు ఎవరైనా సరే కంప్లైంట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ కట్టాలి, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం పోలీసుల యొక్క ప్రాథమిక విధి. అవును. ఆ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ సిఏ గారు, ఏసీబీ గారు ప్రాథమిక విధిని దాటేసి జాడా శ్రవణ్ కుమార్ కి ఇండైరెక్ట్ గా ఒకరితో వేశారు. ఈ విషయం తేలాలి, సిపి గారి దగ్గర తేలాలి. అదే విధంగా ఈ జాడా శ్రవణ్ కుమార్ వ్యక్తి హోమ్ మినిస్టర్ ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విలువ లేకుండా ఇష్టారాజ్యం మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ని ఇష్టారాజ్యం మాట్లాడాడు, పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యం మాట్లాడు. ఇన్ని రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తిని, చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వ్యక్తికి ఈ సత్యనారాయణ పోలీస్ స్టేషన్ సిఏ గారు, ఏసీ గారు ఎందుకు వకాలతో వేశారు, ఎందుకు జాడా శ్రవణ్ కుమార్ కాపాడుతున్నారు వీళ్ళిద్దరు అనేది దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ నే వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి పోలీసులే సపోర్ట్ చేస్తారు. ఈ విషయం తేలాలి, ఈ విషయం సిపి గారే తేలాలి, గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. నేను తీసుకెళ్తా ఖచ్చితంగా. ఇది మాత్రం కట్ చేయొద్దు.
ప్రజలకు తెలియాలి, సమాజం తెలియాలి, ఆ అధికారులు కూడా తెలియాలి, సిపి గారు కూడా తెలియాలి. ఒక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరు ఒక కామన్ పీపుల్ కి ఉండే రెస్పెక్ట్ చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా తీసుకెళ్లి ఆవిడకి న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.